విరాట పర్వం అర్థం కాని వాళ్ళకి మీరు ఈరోజు ఏమైనా చెప్పబోతున్నారా? అంటే అర్థం కాని నేను అనుకున్న ఇంటెన్షన్ అర్థం అదే. కాకపోతే అంతే. అసలు ఏ ఇంటెన్షన్‌తో మొదలెట్టారా కథ? అంటే సార్ అది నాకు ఆ ఇన్సిడెంట్ తెలిసింది సార్. హ్మ్. ఒక అమ్మాయిని ఇట్లా చంపేశారు. నాకు బాధ అనిపించింది. అరే! ఒక అమ్మాయి ఆడపిల్ల మనసునే తెలుసుకోలేకపోయినారు మీరు. ఎట్లా ఎంటైర్ థింగ్‌ని ఎలా చేంజ్ చేస్తారు అని ఐ స్టార్టెడ్ థింకింగ్. అప్పటికే నేను బాలగోపాల్ సార్ కథలు చదివి అంటే వ్యాసాలు అవన్నీ చదివి ఉండటము. నేను కూడా అలాంటి వాతావరణంలో పెరగటము. మొత్తానికి ఒక డాక్యుమెంట్ చేయాలి అని నేను ఫీల్ అయినా సార్. హ్మ్. అప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఏంటి అని డాక్యుమెంట్ చేయాలని ఫీల్ అయ్యా. కానీ ఎక్కడ ఆహ్, అటు వాళ్ళని నక్సలైట్లని గానీ, ఇటు వీళ్ళని గానీ హర్ట్ చేయాలని అనుకోలేదు. ఒక హ్యూమన్ కండిషన్‌ని రిప్రజెంట్ చేయాలి అని అనుకున్నాను. డిపెక్ట్ చేయాలనుకున్నాను. అది చేశాను.